బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. లాహోర్ లో బాంబు పేలుళ్లు జరిగాయి, దాని వెనక భారతే ఉంది అని చెప్పేసి పాకిస్తాన్ చెప్తుంది. అయితే నిజంగానే భారత్ ఉందా అంటే ఇప్పటికైతే జస్ట్ ఎల్ఓసి లో మనం ప్రతి దాడి చేస్తున్నాము, దాడులు చేస్తున్నాము అన్న విషయం మాత్రమే తెలుసు. ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం డైరెక్ట్ గా వాళ్ళ 9 ఉగ్ర స్థావరాలని కొల్లగొట్టామని మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం లాహోర్ లో బాంబు పేలుళ్లు జరిగి 15 మంది సైనికులు చనిపోయారు, పాక్ సైనికులు అని చెప్పేసి అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం? అండ్ భారత్ నిజంగానే మరి అక్కడికి మిసైల్స్ ను పంపించిందా, ఇప్పుడు దాడి స్టార్ట్ చేసిందా, ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ అయ్యిందా అనే దాని మీద ఇంకా చర్చ నడుస్తుంది. సో దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు. ఆదిత్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య, ఆదిత్య మీరు చెప్పండి. లాహోర్ లో బాంబు దాడి జరిగింది, అది మిసైల్స్ భారతే పంపింది అని చెప్పేసి అంటున్నారు. ఈ టైంలో అంటే 2.0 ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యింది అనుకోవచ్చు అంటారా? మనకు తెలుసు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ప్రవేశపెట్టాం. సో మొత్తం ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాదుల పైన దాడులు అయితే సమర్థవంతంగా చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, 3 త్రివిధ దళాలు కలిసి కూడా. సో విజయవంతం కావడం, చాలా మట్టుకు ఉగ్రవాదులు చనిపోయారు, ఉగ్రవాదులకు సంబంధించిన ఫ్యామిలీలు చనిపోయాయి, ఉగ్రవాద స్థావరాలు కూడా నాశనం అయ్యాయి. సో దీంతో పాకిస్తాన్ కూడా అలర్ట్ అయిపోయి వాళ్ళు కూడా ఎల్ఓసి దగ్గర దాడులు చేయడం ప్రారంభించారు. మనం కేవలం ఉగ్రవాదుల పైన ఉగ్రవాద స్థావరాల పైన దాడులు చేస్తే వాళ్ళు మాత్రం మన సిటిజన్స్ పైన దాడులు చేయడం మొదలు పెట్టారు. ఈ విధంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు అయితే ఒక తీవ్ర స్థాయిలో వెళ్ళిపోయి అంటే యుద్ధం సంభవించే అవకాశాలున్న పరిస్థితులకు కూడా దారితీస్తుంది. సో అటువంటి పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఇప్పుడు పాకిస్తాన్ లోని లాహోర్ లో గురువారం ఒక భారీ పేలుడు అయితే సంభవించింది. వాల్టన్ రోడ్ లోని సైనిక విమానాశ్రయానికి సమీపంలో పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వాల్టన్ రోడ్ పరిసర ప్రాంతాల్లో పలు పేలుళ్లు కూడా సంభవించినట్టు కూడా వార్తలు అయితే వెలువడ్డాయి. ఈ రహదారి లాహోర్ కంటైన్మెంట్ కు దారితీస్తుంది. పేలుడు ఘటనను పాకిస్తాన్ పోలీస్ అధికారులు అయితే ధృవీకరించారని, దీని ఖచ్చితమైన స్వభావం, ప్రదేశాన్ని నిర్ధారించే పనిలో ఉన్నట్లు మీడియాకైతే నివేదికలు అయితే పేర్కొన్నారు. పేలుళ్ల దాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని, ఆ ప్రాంతంలో పొగలు కమ్ముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో సైరన్ల మూత వినిపించడం ఆందోళన మరింత పెంచింది కూడా. వాల్టన్ విమానాశ్రయం వద్ద ఒక డ్రోన్ కూడా కనిపించినట్టు సమాచారం. అంటే ఆదిత్య అంటే నిన్న మనకి చూసాము దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో ఇప్పుడు మాక్ డ్రిల్స్ జరిగాయి. అంటే అదే విధంగా లాహోర్ లో కూడా మేబీ మాక్ డ్రిల్స్ జరిగే అవకాశం లేదు అంటారా? ఖచ్చితంగా భారత్ మిసైల్స్ పంపించింది అని అనుకుంటున్నారంటారా? అంటే పాకిస్తాన్ లో కూడా ఇండియాలో లాగా మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారా అని అడుగుతున్నారు హరిక. మేబీ చేసి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు యుద్ధం రాబోతుందన్న సంకేతాలు కనిపించాయి. వాళ్ళు ముందు నుంచే ఈ యుద్ధము 2-3 రోజుల్లో రాబోతుంది, రేపు రాబోతుంది అంటూ వాళ్ళ మీడియాలో తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. ఆయన అటాక్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తం పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా ఎమర్జెన్సీ అయితే విధించారు. సో ఈ నేపథ్యంలో మనం మాక్ డ్రిల్ వాళ్ళు చేసే ఉండొచ్చు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి అంత టైం వాళ్ళకు ఉందా, లేకపోతే పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి బంకర్లు ఉంటాయి, అందులోకి వెళ్ళి దాక్కుంటారు. ఇంకా వాళ్ళకి మాక్ డ్రిల్ అవసరం కూడా లేదు అలా చెప్పుకుంటూ పోతే. సో మరి మేబీ ఆ మాక్ డ్రిల్ చేస్తుంటే వారికి సంబంధించిన శబ్దాలు ఏమన్నా సైరన్లు వినిపించాయని కూడా మనకు తెలియదు. సో అంటే పాకిస్తాన్ నుంచి ఇన్ఫర్మేషన్ పెద్దగా బయటకైతే రాదు, వాళ్ళు కూడా ఎప్పుడు చెప్పరు, వాళ్ళు ఎప్పుడు సైలెంట్ గా ఉంటారు. సో ఇప్పుడు మనం చేసిన దాడుల గురించి కూడా అన్ని అబద్ధాలే చెప్పారు. 9 చోట్ల దాడులు జరిగితే 5 చోట్ల జరిగాయని, మన ఎయిర్ ఫోర్స్ ని దెబ్బతీస్తామని రకరకాల అబద్ధ వార్తలు ప్రచారం అయితే చేస్తారు. సో మరి వాళ్ళు ప్రచారం చేస్తున్న ఈ లాహోర్ లో ఏదైతే దాడి జరిగింది అంటున్నారు, వాళ్ళు మరి అది అఫీషియల్ గా నిజంగా జరిగింది, భారత్ పేల్చిందని చెప్తున్నారు. కానీ మరి అక్కడ ఏం జరిగిందో ప్రత్యక్షంగా అయితే తెలియదు. వాళ్ళన్నీ కూడా పాకిస్తాన్ మీడియా నుంచి వచ్చి దాదాపు 90% అబద్ధాలే ఉంటున్నాయి హారిక. అంటే ఈ S-400 అనే ఒక పదం బాగా వినిపిస్తుంది. అసలు ఈ ఆర్మ్స్ ఏవేవి బయటకు వస్తున్నాయి అంటే మనం ఏం యూజ్ చేస్తున్నాం, వాళ్ళు మన పైన ఏం యూజ్ చేస్తున్నారు అంటే ఎందుకు అనంటే ఇప్పుడు LSV లో ఆల్రెడీ సివిలియన్స్ మీద, మన సివిలియన్స్ మీద దాడులు అయితే అవుతున్నాయి. మరి ఇది ఏం జరుగుతుందంటారు? భారత్ లోని 15 మిలిటరీ స్థావరాల పైన పాకిస్తాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించింది. లాహోర్ లోని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లతో ఈ పాక్ అయితే దాడి చేయడం జరిగింది. ఈ పాక్ దాడులను భారత్ బలగాలు కూడా తిప్పికొట్టేశాయి. పాక్ మిసైల్స్ ని వాటి గగన తలంలోనే పేల్చేసింది భారత్. జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్ కోట్, బంటిండా, లుధియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, పలోడి,
ఇటువంటి పలు నగరాల పైన దాడులకు పాక్ అయితే ప్రయత్నాలు అయితే చేయగా చైనాకి చెందిన బీబీఆర్ మిసైల్స్ తో దాడులు అయితే చేసింది ఈ పాకిస్తాన్. వాటిని సమర్థంగా అడ్డుకున్న భారత్ లోని S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో చైనాకి చెందిన అంటే పాకిస్తాన్ ఇది కొనుగోలు చేసింది. దీని గురించి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున హైలైట్ చేస్తారు. ఇది పెద్ద స్థాయిలో డ్యామేజ్ చేస్తుంది, అది చేస్తుంది, ఇచ్చేస్తుంది అని చెప్పేసి కూడా అన్నారు ఈ బీబీఆర్ మిసైల్స్ అనేవి. అయితే వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత్ ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ ని తీసుకొచ్చింది. ఈ వ్యవస్థతో కంప్లీట్ గా వాళ్ళ గగనతలంలో ఉండగానే కూడా మొత్తం పేల్చేసి సర్వనాశనం అయితే చేసేసింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ లాహోర్ ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం అయిపోయిందా అంటే అనుకోకుండా మరి జరిగిందా, అది కావాలని ఫెయిల్ చేస్తారనేది అది కూడా ఇన్ఫర్మేషన్ అయితే రావాలి. సో ఇప్పటి వరకు అయితే లాహోర్ లో ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయితే ధ్వంసం చేసేసింది భారత్ అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. సో మరి చూద్దాం, అఫీషియల్ గా అయితే ఇంకా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. మరి జరిగి ఉండొచ్చు, జరగకపోయి కూడా ఉండొచ్చు, చూద్దాం. ఓకే ఆదిత్య, థ్యాంక్ యూ. సో చూసారు కదా, లాహోర్ లో జరిగిన ఈ బాంబు దాడి ఏదైతే ఉందో అది మాక్ డ్రిల్ అవ్వచ్చు, లేకపోతే ఎందుకంటే ఇంకో పక్క బలూచిస్తాన్ కూడా ఎదురు చూస్తోంది ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేద్దామా అని చెప్పి. మేబీ దాడి చేసింది కూడా బలూచిస్తాన్ సైనికులు అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అఫ్ కోర్స్ భారత్ పేరు ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి ఇటు బలూచిస్తాన్ కి భారత్ హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి మొదటి నుంచి వెళ్ళి పాకిస్తాన్ బాగా అంటే ఆరోపిస్తుంది. అంటే ఖచ్చితంగా భారతే ఉంది అనేసి. ఈవెన్ లాస్ట్ టైం ట్రైన్ హైజాక్ చేసినప్పుడు కూడా బలూచిస్తాన్ దీనికి సంబంధించి భారత్ ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పేసి, ఈవెన్ బలూచిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది భారత్ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ తరుణంలో ఇప్పుడు లాహోర్ లో జరిగిన దాడికి ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. సో దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుంది అన్నాం కాబట్టి ఖచ్చితంగా లాహోర్ లో దాడి జరిగి ఉండొచ్చు, ఈవెన్ మిసైల్స్ పంపించి ఉండొచ్చు ఈ త్రివిధ దళాల్లో ఒక దళం అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఏదేమైనా ఇప్పటికైతే అఫీషియల్ గా మనకి అనౌన్స్మెంట్ ఏం రాలేదు. అంటే లోపలికి వెళ్ళి అటాక్ చేసిన సందర్భాలు గాని మనకేం కనిపించడం లేదు. ఇప్పుడు వస్తున్న వార్తలు మాత్రం ఇవి నిజం అని చెప్పడానికి ఆధారాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఏదైనా అక్కడ ఏదైనా మందు పాత్ర పేలి ఉండాలి, లేకపోతే బలూచిస్తానో లేకపోతే ఆఫ్ఘనిస్తానో ఏదో ఒకటి చేసి ఉండాలి, లేకపోతే మాక్ డ్రిల్ లో భాగంగా ఏదైనా శబ్దం వచ్చి ఉండాలి. కానీ 15 మంది సైనికులు చనిపోయారు అని అంటున్నారు కాబట్టి ఇంకా ఏదైనా ఉగ్రదాడి అయ్యే అవకాశం ఉంది. కానీ భారత్ ఉన్నట్టు అయితే ఆన్సర్ అయితే లేదు. దీనికి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ బయటికి రావాలి. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. మరి మేబీ నిజంగానే భారత్ ఆపరేషన్ సింధూర్ 2.0 స్టార్ట్ చేసింది